క్రీస్తు నందు ప్రియమైన వారలారా, మీ అందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఈరోజు మనము యెహెజ్కేలు 36:29 మీకు కరువు రానివ్వక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని ఏం చేయబోతున్నారంట? కరువు రాక అభివృద్ధి పరచబోతున్నారు. హల్లెలూయా. మిమ్మల్ని అభివృద్ధి పరిచిన దేవుడు. ఈరోజు ఎక్కడ చూసినా కరువు. ఇండియాలో 20 కోట్ల మంది ఒక్క పూట ఆహారం తింటున్నారని మలయాళ మనోరమ ఇయర్ బుక్లో ఉన్నది. 20 కోట్ల మంది ఒక్క పూట భోజనం తింటున్నారా? ఒక్క పూట భోజనం చేస్తున్నారా అంటే చాలా బాధకరా. కానీ దేవుడు చెప్తున్నారు, ధాన్యమునకు నేను ఆజ్ఞ ఇస్తాను. ఒక పెద్ద బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వబోతున్నారు. ఈరోజు మీరు ఒక రైతుగా ఉండవచ్చు. హల్లెలూయా. మీరు ఒక బిజినెస్లో మీరు స్తోత్రం ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండొచ్చు. దేవుడు ఆజ్ఞ మీ చేస్తున్న ప్రతి పని మీద దేవుడు ఇవ్వబోతున్నారు. మీ ఆఫీసులో, మీ పరిస్థితుల్లో, ప్రతి విషయంలో దేవుడు కలుగ చేయబోతున్నారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఒక గొప్ప విడుదల రాపోతుంది. ఆమేన్. గొప్ప అభిషేకం రాపోతుంది. దేవుడు ధాన్యముకు ఆజ్ఞ ఇవ్వబోతున్నారు. మీ జీవితంలో ఒక వెలుగు కలుగబోతుంది. మీ కుటుంబంలో, మీ బిజినెస్లో, మీ చేస్తున్న ప్రతి వ్యవసాయ పనిలో దేవుని యొక్క ఆజ్ఞ రాపోతుంది. మీ శరీరానికి కలిగిన విటమిన్స్ అన్నీ, ఆరోగ్యం, మినరల్స్, మెటబాలిజం అన్ని దేవుడు కలుగ చేయడానికి ఒక ఆజ్ఞ వస్తుంది పరలోకం నుండి. మీ జీవితంలో ఆజ్ఞ బయలుదేరడానికి సహాయం చేయండి ప్రభువా. మీ ప్రార్థనకి ఆజ్ఞ, మీ ఉపవాస ప్రార్థనకి ఆజ్ఞ, మీ అభిషేకానికి ఒక ఆజ్ఞ, మీ స్తోత్రం, మీలోని అధికారం దేవుడు ఇంకా వాడుకోవడానికి ఆజ్ఞ దేవుడు దయచేయబోతున్నారు. ఆమేన్. మీ చేస్తున్న ప్రతి పనిలో ఏం చేయబోతున్నారంట? విస్తరింప చేయడానికి ధాన్యమును ఆజ్ఞాపిస్తారంట. వాళ్ళ పొలంలో ఇన్ని పంట, కానీ నా పొలంలో అద్దనే కండ ఎక్కువగా దేవుడు నాకు ఇస్తారు అని ఒక విశ్వాసం మీకు కలగాలండి. విశ్వాసించిన వాడు ఎన్నడూ తొట్టిల్లరు. హల్లెలూయా. మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ప్రార్థన చేస్తామా? మంచి తండ్రి, పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్యా, జాలి కలిగిన దైవమా, గొప్ప దైవమా, కన్నీరుతో, వేదనతో, దుఃఖముతో ఈ వర్తమాన వింటున్న ప్రతి ఒక్క బిడ్డల పైన మీ అభిషేకం కుమారించబడును గాక. కట్లని మార్చండి, పరిశుద్ధాత్మ చేత నింపండి, అవసరాలన్నీ తీర్చండి, ఎల్లావిధ పోరాటములు మార్చి విడుదల దయచేయండి ప్రభువా. నీ నామ మాత్రం అయ్యప్రాణి సహాయం చేయండి. అక్కిని అభిషేకం చేత నింపండి. పరిశుద్ధులా మీ నడిపించండి ప్రభువా. మీ నడపండి అయ్యా. ఎలా శాప కట్ట నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఇది వింటున్న ప్రతి ఒక్క కుటుంబ ధాన్యమును మీ ఆజ్ఞాపించండి ప్రభువా. కృప లోపల భద్రపరిచి కాపాడండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. ఈ పరిచర్య అనేక అవసరాలతో, అనేక అవమానముతో, అనేక అక్కర్లతో ఇది జరుగుతుంది. కాబట్టి మీ కుప్పులు విప్పి ఈ పరిచర్యను ఆదరించండి. దేవుడు మీ కుటుంబమును ధారాళంగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.